ఈ అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. బెండకాయ తింటే లెక్కలొస్తాయని అందరూ అంటారు. కానీ లెక్కలొస్తాయో రావో పక్కన పెట్టండి. జిగురుగా ఉంటుందని బెండకాయ కూర అనేది చాలా మంది తినరు. ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. కళాయిలోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకుని బెండకాయ ముక్కలు వేసుకొని లో ఫ్లేమ్లో 2 మినిట్స్ ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసి పక్కన ఉంచుకోవాలి. అదే కళాయిలో మరికొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు దంచుకుని వెల్లుల్లి కట్ చేసుకుని ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకొని టమాటా ప్యూరీ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని టేస్ట్కి సరిపోయినంత ఉప్పు, ధనియాల పొడి, కారం, పసుపు, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకుని బెండకాయ ముక్కలు వేసుకొని కలిపి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ బెండకాయ కూర. చపాతీలోకైనా రైస్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. మరిన్ని మంచి వీడియోలకు మన ఛానల్